ఇండియా శ్రీలంక మధ్య ఒక అగాధమైన సముద్రం. కానీ ఈ నీటి లోతుల్లో దాదాపు 48 కిలోమీటర్ల పొడవున ఓ వింత నిర్మాణం దాగుంది. పైనుంచి చూస్తే ఎవరో కావాలని ఒక పద్ధతి ప్రకారం రాళ్లను పేర్చినట్టు కనిపిస్తుంది. దీనినే మనం రామసేతు అంటాం. కానీ శతాబ్దాల ప్రపంచాన్ని వేధిస్తున్న ఒకే ఒక ప్రశ్న, ఇది నిజంగానే శ్రీరాముడు వానర సైన్యం నిర్మించిందా, లేక ప్రకృతి సృష్టించిన ఒక భౌగోళిక అద్భుతమా? ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే, వేల సంవత్సరాలుగా ఎన్నో సునామీలు వచ్చాయి, తుఫానులు సముద్రాన్ని కుదిపేశాయి. అయినా సరే ఈ నిర్మాణం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. చివరికి నాసా శాటిలైట్ చిత్రాలు కూడా ఈ రహస్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాయి. అసలు ఏంటి మిస్టరీ? పురాణాలు ఏం చెబుతున్నాయి? సైన్స్ ఏం నిరూపించింది? ఈ రోజు ఈ వీడియోలో రామసేతు వెనుక ఉన్న అసలు నిజాన్ని చెప్పబోతున్నాం. దయచేసి ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చూడండి. తమిళనాడులోని పంబన్ దీవి నుంచి శ్రీలంకలోని మన్నార్ దీవి వరకు సముద్రం మధ్యలో వరుసగా సున్నపురాయి తిప్పలు, భారీ రాళ్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ సముద్రం చాలా విచిత్రంగా ఉంటుంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో సముద్రం వందల అడుగుల లోతు ఉంటే, ఈ 48 కిలోమీటర్ల మార్గంలో మాత్రం లోతు కేవలం 3 నుంచి 30 అడుగులు మాత్రమే. అందుకే ఎంత పెద్ద ఓడలైనా ఆ మార్గం నుంచి ప్రయాణించలేవు. ఇంత పెద్ద సముద్రంలో స్ట్రైట్ లైన్లోనే లోతు ఎందుకు తక్కువగా ఉంది? అది త్రేతాయుగం. లంకను అజేయుడైన రావణాసురుడు పాలిస్తున్న సమయం. తన బలగర్వంతో సీతాదేవిని అపహరించి లంకకు తీసుకెళ్లాడు. సీతమ్మ వారిని తీసుకురావడానికి శ్రీరాముడు సముద్ర తీరానికి చేరుకున్నాడు. కానీ లంకను చేరాలంటే అంతు చిక్కని మహాసముద్రాన్ని దాటాలి. శ్రీరాముడు 3 రోజుల పాటు సముద్రదేవుని ప్రార్థించాడు. కానీ సముద్రుడు దాడి ఇవ్వలేదు. అప్పుడు అపారమైన కోపంతో శ్రీరాముడు సముద్రంపైకి బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెట్టాడు. రాముడు ఆగ్రహాన్ని సముద్రం ఉడికిపోయింది. జీవరాశులు విలవిల్లాడాయి. వెంటనే సముద్రదేవుడు ప్రత్యక్షమై, ప్రభు, మీ సైన్యంలో విశ్వకర్మ కుమారుడైన నలుడు ఉన్నాడు. అతనికి అసాధారణమైన నిర్మాణం కౌశలం ఉంది. అతను ఈ సముద్రంపై వంతెన నిర్మించగలడు. దానికి నేను సహకరిస్తాను అని దారి చూపాడు. అప్పుడు నలుడు పర్యవేక్షణలో వానర సైన్యం అడవుల నుంచి భారీ వృక్షాలను, కొండల నుంచి రాళ్లను తెచ్చి సముద్రంలో వేయడం ప్రారంభించింది. ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. ఆ రాళ్లపై శ్రీరామన్ రాయగానే అవి నీటిలో మునిగిపోకుండా తేలడం ప్రారంభించాయి. మొదటి రోజు 14 యోజనాలు, 5వ రోజు కల్లా వంతెన పూర్తయిపోయింది. అలా 5 రోజుల్లోనే వానర సైన్యం లంకకు చేరడానికి ఒక అద్భుతమైన మార్గాన్ని నిర్మించింది. దీనినే నలసేతు లేదా రామసేతు అని అంటారు. యుగాలు గడిచాయి. రామాయణం ఒక కల్పిత కథ అని కొందరు వాదించడం మొదలుపెట్టారు. కానీ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ వదిలిన కొన్ని శాటిలైట్ చిత్రాలు ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్కు గురిచేశాయి. భారతదేశానికి శ్రీలంక మధ్య సముద్రం కింద ఒక ఖచ్చితమైన వంతెన లాంటి నిర్మాణం స్పష్టంగా కనిపించింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ నడిచింది. మీరు కూడా వీడియోలో ఇప్పుడు ఆ ఇమేజ్ని ఇస్తాను, ఒకసారి మీరు కూడా చూడండి. అయితే నాసా ఒక వివరణ ఇచ్చింది. మేము కేవలం చిత్రాలు మాత్రమే తీసాం, అది మానవ నిర్మితమా కాదా అనేది సైన్స్ మాత్రమే చెప్పగలదని తేల్చి చెప్పేసింది. ఆ రామసేతులో రాళ్ల వయసు వేరు, ఇసుక వయసు వేరు. వంతెన కింద ఉన్న ఇసుక వయస్సు దాదాపు 4000 సంవత్సరాలు. కానీ ఆ ఇసుకపై ఉన్న రాళ్లు మాత్రం దాదాపు 7000 సంవత్సరాలు. అసలు మిస్టరీ ఇదే. ప్రకృతి సహజంగా ఒక నిర్మాణాన్ని సృష్టిస్తే కింద ఉన్న ఇసుక పైన ఉన్న రాళ్ల కంటే ఒకే కాలానికి చెందినవై ఉండాలి. కానీ ఇక్కడ రాళ్ళు ఇసుక కంటే చాలా పురాతనమైనవి. అంటే ఎక్కడో దూరంగా ఉన్న రాళ్లను తెచ్చి ఇక్కడ ఇసుక తిప్పలపై అమర్చినట్టు స్పష్టమవుతోంది. దీనిని సైన్స్ కూడా పూర్తిగా కొట్టిపారేయలేకపోతుంది. రామసేతు అనగానే మనం గుర్తొచ్చే మరో ప్రాంతం ధనుష్కోటి. రామాయణం ప్రకారం యుద్ధం ముగిసిన తర్వాత విభీషణుడు కోరిక మేరకు శ్రీరాముడు తన ధనుస్సుతో కొసరుతో వంతెనను ఇక్కడే విరిసేచారట. అందుకే దీనికి ధనుష్కోటి అనే పేరు వచ్చింది. ఒకప్పుడు ఇది రైల్వే స్టేషన్, ఇల్లు, హోటళ్లు కలకల్లాడే ఒక అద్భుతమైన పాట. కానీ 1946 డిసెంబర్ 23 వచ్చిన ఒక భీకరమైన తుఫాను ఈ ఊరిని రాత్రికి రాత్రే సముద్రంలో ముంచేసింది. వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి నుంచి ప్రభుత్వం దీన్ని గోస్ట్ టౌన్ గా ప్రకటించింది. ఇప్పటికీ ఇక్కడికి వెళ్తే ఒక తెలియని నిశ్శబ్దం, భయం మనల్ని వెంటాడుతుంది. చివరగా రామసేతు అనేది కేవలం ప్రకృతి సృష్టించిన ఇసుక తిప్పలా, లేక రాముడు సైన్యం కట్టిన పవిత్ర వంతెన? సైన్స్ తన పరిశోధనలు చేస్తూనే ఉంటుంది. కానీ కోట్ల మంది భారతీయులకు ఇది కేవలం రాళ్ల వంతెన కాదు. అది మన సంస్కృతి, మన చరిత్ర, శ్రీరాముడు ఉనికిని సజీవ సాక్ష్యం. కాలం ఎంత మారినా, ఎన్ని శతాబ్దాలు గడిచినా రామసేతు ఒక అద్భుతంగానే నిలిచిపోతుంది. మరి మీ అభిప్రాయం ఏంటి? రామసేతు అనేది సైన్స్కి అందని అద్భుతమా, లేక ప్రకృతి సృష్టి? కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ మిస్టరీ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.